5 రాష్ట్రాల ఎన్నికలు రావడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయాన్ని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఇది జాతీయవాదుల గెలుపు. వందే మాతరం పుట్టింది అదే గడ్డ మీద. భారత్ మాతాకి జై నినాదం కూడా అక్కడ నుండే మనకి వినిపించింది. భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా పుట్టినటువంటి నేల. ఎంతో వందలాది మంది కార్యకర్తల బలిదానాల మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గెలుపు వచ్చినది. టీఎంసీ అతి దారుణంగా 300కి పైగా కార్యకర్తల్ని చంపడం జరిగింది. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి ప్రాణాలే బలంగా పెట్టి మరి ఒక్కసారి బీజేపీని పశ్చిమ బెంగాల్లో గెలిపించాలని చెప్పి యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేరళలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 49 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టులు భారతదేశ గడ్డ నుండి కూడా పూర్తిగా ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు కమ్యూనిస్టులు ప్రభుత్వంలో లేరు. మరి మనం ఈరోజు ఒక జాతీయవాదాన్ని చాలా గొప్పగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలు గుర్తించారు. కాబట్టి అస్సాంలో కూడా 3వసారి యూజువల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వాలు ఏర్పరచడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 3వసారి రెట్టింపు మెజారిటీతో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉందంటే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్ కోసమే నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప గెలుపు